రావచ్చు, కానీ ఆత్మ సాక్షాత్కారం ఈ మౌనం వల్ల ప్రభావితులయ్యారు. ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు తన నుండి తరంగాలను వెదజల్లుతాడు. ఎందరో ఆకర్షితులవుతారు. ఆయన ఏ గుహలోనూ మౌనంగా కూర్చుని ఉండవచ్చు. మనం సత్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు వినవచ్చు, అసలు విషయం గ్రహించగా తిరిగి రావచ్చు. కానీ ఆత్మ సాక్షాత్కారం పొందిన వారి సన్నిధికి వెళ్ళడం వల్లనే ఆ విషయం అంటే బాగా అవగాహన కలుగుతుంది. ఆయన ఒక్క మాటైనా పలుకకపోయినా సరే శ్రీ భగవాన్ నలుగురిలోకి వెళ్ళి ఉపన్యాసాలు ఎందుకు ఇవ్వకూడదు అని ఎందరో అడిగినప్పుడు వారు పైన చెప్పిన మాటలతో పాటు ఆయన ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్ళనవసరం లేదు, అవసరమైతే ఇతరుల్ని తన పనిముట్లుగా వాడుకోవచ్చు అన్నారు.